సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మీరు కన్నెలు కట్టండి. నమస్కారం అండి. నా పేరు కొర్ర మాధవరావు, గిరిజన విద్యార్థి సంఘం మాజీ నాయకులు, మరి జేఏసీ సభ్యులు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్ఎంకి ఛానల్ వారికి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారము. కన్నెలకట్టు నుంచి మచ్చిపల్లి మార్గం మధ్యలో 170 మీటర్ల రోడ్డు ఉండిపోయిన జరిగింది. మధ్యలో పెద్ద బ్రిడ్జి అవసరమైనది. ఇది 2 పంచాయతీలకు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు అలా ఉండిపోవడం జరిగింది. ఈ 170 మీటర్ల రోడ్డును గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఈ 170 మీటర్ రోడ్డును మంజూరు చేయాలని కన్నెలకట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఈ రోడ్డు ఒకవేళ పూర్తి అయినట్లయితే సుమారుగా 250 గ్రామస్తులు రాకపోకలు అనువుగా ఉంటుంది. సుమారుగా ఈరోజు జోలపుట్టు, ముచ్చెంపుట్టు, పెదబేయిలు, గోమంగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీమాడుగుల కానీ, చింతపల్లి కానీ, నర్సీపట్నంలో కానీ చేరుకోవడానికి షార్ట్కట్ అండి, చాలా అనువుగా ఉంటుంది. ఇలాగే కుంతుర్ల పంచాయతీ, కించూరు పంచాయతీలో ఉన్న అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు వాళ్ళు కూడా పెదబేయిలు చేరుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, అలాగే పిఓ గారు వెంటనే స్పందించి మా గ్రామానికి 170 మీటర్ల రోడ్డును పూర్తి చేయాలని ఉద్దేశించి మేము వ్యక్తం చేస్తున్నామండి. చాలా కాలం వరకు మేము ఐటీడీ ప్రజావాణి కార్యక్రమంలో కానీ, కలెక్టర్ దృష్టిలో కానీ తీసుకెళ్లడం జరిగింది. కానీ మా సమస్యను ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ కూడా గుర్తించలేదు. చాలా తిముడిపల్లి పంచాయతీలో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయండి. ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా కొన్ని సందర్భాల్లో ఇక్కడ పిల్లలు గడ్డల్లో దూరి కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే ఈ 170 మీటర్ల రోడ్డును స్పందించి పూర్తి చేయాలనేసి మా గ్రామస్తులందరూ, మరి వివిధ పంచాయతీ గ్రామస్తులందరూ కూడా మా బాధను వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.